13 మంది పిల్లలను కొనుగోలు చేసిన వారి నుంచి రాచకొండ పోలీసులు రెస్క్యూ చేశారు. అయితే కొనుగోలు చేసిన తల్లిదండ్రులు చిన్నారులను తిరిగి అప్పగించాలంటూ రాచకొండ సిపి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తాము పెంచుకోవడానికే పిల్లలను కొనుగోలు చేశామని తిరిగి అప్పగించాలంటూ ఆవేదన అయితే వ్యక్తం చేశారు. తండ్రి తల్లిదండ్రులు దొరకకపోతే శిశువుకి మాకు ఇస్తామన్న ఒక్క నమ్మకం మాకు కావాలా మేడం. మేము కోరుకునేది ఒకటే, 2 సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రులను ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తామంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి? అది వాస్తవం మేడం. నిజంగానే గనక తల్లిదండ్రులు ఐడెంటిఫై చేస్తే యాక్చువల్ గా ఆ బాబు కానీ ఆ శిశువు అక్కడ ఉండాలి. దానికి ఒప్పుకుంటాం, దానికి మేము ఒప్పుకుంటాం. కానీ అట్లా ఐడెంటిఫై ఒక సంవత్సరము 2 సంవత్సరాల కాలం పెట్టుకొని 2 సంవత్సరాల కాలం పెట్టుకొని తల్లిదండ్రులు దొరకనట్లయితే పెంచుకున్న పేరెంట్స్ ఇవ్వాలని చెప్పే మా కోరిక. ఇప్పటి వరకు పెంచిన ప్రేమనే గొప్పది, కన్న ప్రేమ వదిలేసింది. అది దొంగదింపబడిందా లేకపోతే ఎత్తుకొచ్చారా స్వయంగా ఇచ్చారా అనేది సెకండరీగా తీసుకున్నట్టయితే కన్న తల్లి కన్నా పెంచిన ప్రేమ ఎక్కువదని మనకి తెలుస్తున్నది మేడం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు 16 మంది మేడం. ఎవరు ఉంటారో పోతారో కూడా తెలియదు మేడం. గత 4 రోజుల నుంచి తిండి కూడా తినలేకపోతున్నామమ్మా. 4 రోజులు దొరకట్లే, తిన్నా కూడా అన్నం ఉన్నా కానీ తినలేకపోతున్నాం. ఇప్పుడు మా మేనల్ని తీసుకుపోయారు. ఇప్పుడు మీరు తీసుకునేటప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చారండి? ఒక చూపిలేదండి. మీరు తీసుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎవరైనా వచ్చారా? అన్న మీరు తీసుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ గిట్లా వచ్చారా? లేదండి, డాక్టర్ గారి పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకుని ఇచ్చాను. ఫస్ట్ తారీఖు నుంచి ఆమె మేము కాంట్రాక్ట్లో ఉన్నాం. అమ్మ బాబు ఏదైనా ఉంటే పిల్లలుంటే చూడమ్మా అని గుంటూరు వెళ్ళాం, అన్ని సార్లకు వెళ్ళాం. ఎక్కడ చూడ మాకు కుదరలా. ఆన్లైన్లో బుక్ చేసుకుని 50 లక్షల రూపాయలు మా పేరు డిపాజిట్ చేసి ఇవన్నీ మాకు కుదరని పనులే, మేము చేయలేమనిపించింది మాకు. అక్కడికి వెళ్ళి అడిగితే చెప్పారన్నమాట. చైల్డ్ తీసుకునే కాడికి వెళ్ళి చెప్పారు, ఇట్లా 50 లక్షల రూపాయల ప్రాపర్టీ ఉండాలి, ఫోటోలు ఉండాలి, ఆధార్ కార్డులు ఉండాలి, మొత్తం ఉండాలి, మీ ఇంటి పార్టీలు అన్నీ ఉండాలని చెప్పారు. అది ఇచ్చిగా 2 నెలలకు దగ్గర రమ్మన్నారు. ఆ తర్వాత 50 లక్షల రూపాయలు మా పేరు మీద ఉన్నట్టు రిజిస్ట్రేషన్లో కూడా రాసి ఇవ్వాలంటే అన్నీ చేయాలని. ఇవన్నీ కుదిరే పనులు కాదు బాబు, వాటిని పిల్లలకి తీసుకుందామని మేము అనుకున్నాం. అసలు మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో అడిగాం, ఎవరైనా ముగ్గురు పిల్లలు కన్నా తల్లులు ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చైతే తీసుకుందామని మేము అది అడిగితే తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది. ఈ అమ్మాయి అనురాధ అని అమ్మాయి తెలిసిన వాళ్ళ ద్వారా ఇవ్వకుండా అడిగితే చెప్తారు కదా, ఆ అమ్మాయి చెప్పింది, అమ్మ 3 పిల్లలు ఉన్నారు, ఒక తాట 2 ఆడపిల్లలు పుట్టారు, 3వ పిల్లలు ఆడపిల్ల పుట్టింది, వాళ్ళకి ఇచ్చినట్టుగా ఉన్నారంటే అమ్మ మాట్లాడమ్మా, వాళ్ళకి ఎక్కువ అయితే మాకు అసలు లేరు మాకు అని చెప్పాము. చెప్తే ఆ అమ్మాయి ఏం చేసిందంటే 2,50,000 రూపాయలకి 60,000 రూపాయలకి మాకు అమ్మింది. 2,60,000కి అమ్మింది. వాళ్ళు అడిగారమ్మా తీసేసుకోండి, వాళ్ళకి 3 ఉన్నారు, ఒక పిల్లలు ఇచ్చేస్తారని. సరే అమ్మ ఆధార్ కార్డులు ఇది ఏం రాపించింది, మా దత్తతని రాపించింది. So good afternoon to everyone. This is regarding busting of an interstate child trafficking gang. It's a kind of racket. మాకు రచకొండ పోలీస్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఇట్లా ఒక ర్యాకెట్ నడుస్తుంది, వేర్ బై మైనర్ చిల్డ్రన్ ఆర్ వెరీ యంగ్ న్యూలీ బోర్న్ చిల్డ్రన్ విత్ ఇన్ అ వెరీ యంగ్, సమ్టైమ్స్ యాజ్ యంగ్ యాజ్ 1 month ఆర్ ఈవెన్ అప్ టు 1 month to 2 years, వాళ్ళకి కొంచెం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పిల్లలు లేదు, వాళ్ళకి సప్లై చేస్తున్నారు. దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ రిసీవ్డ్. సో యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ మా పోలీస్ వాళ్ళు ఇది ఒక లేడీ శోభా రాణికి అరెస్ట్ చేశారు. అండ్ షీ వాజ్ అసిస్టెడ్ బై 2 other persons, దట్ ఈస్ స్వప్న అండ్ షేక్ సలీం. ఈ 3 మనిషికి మేము ఆల్రెడీ అరెస్ట్ చేసాము. అండ్ వాళ్ళ తరఫు నుంచి ఫ్రమ్ దేర్ పొజెషన్ వీ హ్యావ్ రికవర్డ్ 2 minor children. Both the children were boys. One was only 23 days old, I'm sorry. And the second child was about 2 months old. Both were boys only. And వాళ్ళకి మేము ఇంట్రడక్షన్ చేసాము. ఇద్దరికి ఢిల్లీ నుంచి సప్లై అయింది. దే హ్యావ్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ. అండ్ ఆఫ్టర్ ఫర్దర్ ఇంటరోగేషన్ మేము కొంచెం డీప్గా ఇంటరోగేట్ చేసాము పోలీస్ వాళ్ళు. అండ్ దెన్ వీ కేమ్ టు నో అబౌట్ మెనీ అదర్ పీపుల్. ఈ తర్వాత కొన్ని మంచిది లేయర్ 1 ఏజెంట్స్, తర్వాత వాళ్ళకి సహాయం చేయడం వాళ్ళు లేయర్ 2 ఏజెంట్స్ అండ్ సబ్ ఏజెంట్స్ అన్నీ మాకు దొరికింది. దేర్ మైట్ బి మోర్ పీపుల్ ఇన్వాల్వ్డ్, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా అదర్ దెన్ దిస్ 3 people వాళ్ళకి ఆల్రెడీ అరెస్ట్ చేసాము. ఇంకా మా దగ్గర
8 మంచి సంతానం లేని వారికి ఒక్కో చిన్నారిని 3.5 లక్షలకు అమ్మినట్లుగా రాచకొండ సిపి తరుణ్ జోషి తెలిపారు. ఇటీవల మేడిపల్లిలోని ఫీర్జాదిగూడలో నెల నుంచి 2 ఏళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నట్లు రాచకొండ పోలీసులకు సమాచారం అందింది. పిల్లలు లేని వారికి ఢిల్లీ, పూణే నుంచి చిన్నారులను తెచ్చి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టగా మానవ అక్రమ రవాణా రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని తరుణ్ జోషి వెల్లడించారు. అంటే 20 days 6 months అండి. 20 days ఒకటి ఉంది, 6 months ఒకటి ఉంది. అంటే 20 days ఎవరు? ఇద్దరు అదే వాళ్ళే ఉన్నారు, మేలే ఎంఏ. అచ్చా, ఇద్దరు మేలేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. 20 days ఇంకొకరు 4 months 6 months ఉంటుంది. అచ్చా, ఓకే. అంటే ప్రాసెస్ ఏంటండి మాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి? హ్యాండ్ ఓవర్ చేసేది ఏం లేదండి, వాళ్ళు అదే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తారు, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఏ ప్రాబ్లం వచ్చినా నేనే సాల్వ్ చేస్తాను. కుమారికి తెలుసుకున్నాను, ఒక డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ని. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాని నా దాకా నీ దగ్గరకు రాదు. ఇంకా మాకు మళ్ళీ లీగల్ ఇష్యూస్ కానీ బేబీ ఏ ఇష్యూస్ రాదండి. ఓకే, ఎంతండి చార్జెస్? ఎంత అండి? అది 6 చెప్పాను సార్. చూడండి ఏమన్నా పాసిబుల్. ఇంకా ఇప్పుడు రేర్ అండి, దొరకడం లేదు. అది కుమారిని అడగండి, ఆమె ఓకే అంటేనే నేను చెప్తా, లేకపోతే లేదని చెప్పండి. ఓకే, వీళ్ళు చాలా. హలో, మీరు ఎప్పుడు కలుస్తారు అని అడుగుతారు? ఎప్పుడు కలుస్తారు? ఎట్లా ప్రొసీజర్, ఎట్లా కలవాలి అంటున్నారు? ప్రాసెస్ ఏం లేదండి, నేను ఫోన్ చూపిస్తాము. అడ్వాన్స్ 20,000 కొట్టాలి. మీరు ఎప్పుడు మండే వరకు అవుతుందా? అంటే ఇప్పుడు అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయలేము కదండి. ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు. అంటే ఈమె మళ్ళీ ఈమె సోషల్ యాక్టివిస్టే కానీ రేపొద్దున్న మాకేం తెలుసు అంటే మాకు ఇబ్బందే కదా. అట్లా ఏమి ఉండదండి, నాకు సొంత ఇల్లు ఇక్కడనే ఉన్నది. 20,000 తోటి మేము పూర్తి పోయేది ఏమి ఉండదు. నాది 25 years నుంచి ఫీర్జాదిగూడలో ఉంటున్నాను. అదేం ప్రాబ్లం లేదు, కుమారికి తెలుసు. నేను ఓకే 20,000 తీసుకొని మేము వెళ్ళిపోయే అంత ఇది అట్లా లేదండి. అంటే ఇప్పుడు ఫస్ట్ 20,000 ఇవ్వాలా అండి? ఫస్ట్ 20,000 తీసుకొని నీకు నచ్చితే 20,000 ఇచ్చి అడ్వాన్స్ ఇవ్వండి. రేపు సాయంత్రం వరకు మళ్ళీ మీకు ఆర్ఎన్ ఎప్పుడు అవుతుందో పైసలు రేపు సాయంత్రం వరకు. నేను రేపు ఊరికి వెళ్తున్నాను, సాయంత్రం వరకు వస్తాం. మండే పెట్టుకుందాం. అదే అంటే ఇప్పుడు మిగతా అమౌంట్ ఏదైతే అంటే ఇప్పుడు 6 lakhs తర్వాత అంటే మేము బేబీని తీసుకున్నాకనే కదా? మేము బేబీని తీసుకున్నాకనే కదండి మిగతా అమౌంట్? తీసుకున్న తర్వాతనే ఇవ్వండి, అట్లేం లేదు. బేబీ అంటే ఇట్లా తీసుకోవాలి, ఇట్లా ఇచ్చేయాలి. ఓకే, అదేం ఇబ్బంది లేదు. అదే కాకపోతే ముందు 20,000 ఎందుకు కొట్టాలంటే అడ్వాన్స్ ఇట్లా పోతూనే ఉండయి. ఓకే, అట్లా నేను ఫోటో పెడతాను కుమారికి, చూసి ఓకే అంటే పెట్టు. అంటే మన తెలుగు వాళ్ళ పిల్లలేనా అండి? ఇక ఎవరు ఏంది అనేది తెలుగు వాళ్ళే ఉన్నారు. ఓకే ఓకే అండి. ఇంకా అట్లా ఏం లేదు అంటే నేను చెప్తాను డీటెయిల్స్. ఇది అదే అనుకోదండి, మనం తీసుకొని దత్త తీసుకోవాలి, కథం అయిపోయి. అదే ఎక్కడ తీసుకోవాలండి? మీరు మండే వరకు నేను చెప్తాను, నేను దాని డీటెయిల్స్ మొత్తం చెప్తాను మీకు. నేను ఫోటో పెడతాను, మీకు ఏది నచ్చిందో నాకు చెప్తే దానికి వీళ్ళు కన్ఫర్మ్ చేసి హోల్డ్ లో పెడతారు. అంటే ఇంకోటి మేడం, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మాకు మీరు ఉంటారు కదా మధ్యలో, మేము తీసుకునేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ? ఖచ్చితంగా ఉంటాను సార్, ఖచ్చితంగా ఉంటాను. ఓకే మేడం, అదే మళ్ళీ మాకు ఇబ్బంది లేకుండా మీకు ఏమి ఇబ్బంది రాని ఖచ్చితంగా ఉంటాను. ఓకే సరే. జర మీరు కుమారిని చూసుకోవాలి, ఎందుకంటే హెల్ప్ చేస్తుంది కాబట్టి. ఇంకా చూడండి, ఇంకా మొత్తం దాంట్లోనే చూడండి మేడం. మళ్ళీ ఇదైతే అక్కడ చెప్పాను కూడా, నేను చెప్పాను కదా, అది చాలా స్ట్రిక్ట్ ఉంది. నేను చెప్తలేను కూడా, కుమారికి చెప్పే వరకు నేను అసలు చెప్తలేను. ఇది ఉన్న ప్రాసెస్ అని చెప్పాను. ఓకే అంటేనే నేను కాల్ చేస్తాను అని చెప్పాను. సరే సరే మేడం, అయితే ఓకే. నేను కుమారికి ఫోటోస్ పెడతాను, మీరు చూడండి. ఫోటోస్ పెట్టండి, నేను ఇప్పుడే మళ్ళీ మీకు కన్ఫర్మ్ చేస్తాను. నాకు ఒక 1-2 hours లో కన్ఫర్మ్ చేయండి, లేకపోతే ఇట్లా 10 మందికి పోతాయి. 10 మందిలో ఇంకా 20 ఎక్కువ 30 ఎక్కువ ఇస్తానంటే కూడా ఇచ్చేస్తాను. సరే సరే మేడం. అంటే మళ్ళా అంటే బేబీ గర్ల్ కావాలంటే ఎట్లా మేడం? ఎవరు? బేబీ గర్ల్ అది బేబీ గర్ల్ కావాలంటే ఎట్లా మేడం అంటున్నా? అది వచ్చినప్పుడు చెప్తాను నేను.
ఓకే, అంటే ఆ గర్ల్ అయితే ప్రైస్ ఎట్లా ఉంటుంది మేడం? 4 వరకు ఉంటుందండి. 4 వరకు ఉంటుందా? సరే మేడం. సరే ఇప్పుడైతే ఫొటోస్ పెట్టండి మేడం, నేను ఒకసారి మా మిస్సెస్ కి చూపించి మా మదర్ వాళ్ళకి చూపించి ఒకసారి వెంటనే కన్ఫర్మ్ చేస్తాను. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ఇట్. మొత్తంగా ఈ హైదరాబాద్లో చైల్డ్ రాకెట్కి సంబంధించి కిడ్నాపుల్కి సంబంధించి అయితే చాలా కలకలం అయితే లేగుతుంది. ఇటీవల మేడిపల్లిలోని ఫీర్జాదగూడలో కూడా నెల నుంచి 2 ఏళ్ల వయసున్న పిల్లల్ని అయితే కిడ్నాప్ చేసిన వైనం అయితే మనకి వెలుగులోకి వచ్చింది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎన్జిఓస్ మెంబర్స్ అయిన అనుష గారు, అదేవిధంగా వైష్ణవి గారు, అదేవిధంగా రవిని. సో వీళ్ళు చాలా ఆ పిల్లలు కిడ్నాప్ చేయడానికి ఈ ట్రై చేసిన వాళ్ళని అయితే వీళ్ళు పట్టుకోవడం కూడా జరిగింది. వీళ్ళు ట్రేస్ చేశారు, ఆల్రెడీ ఒక బిడ్డను కూడా కాపాడినట్టున్నారు. ఒక బిడ్డతో వెళ్తే కనుక మీరు ఎంతమందిని కాపాడారండి? మేము ఆ పాపను మాత్రమే సేవ్ చేస్తున్నాం అనుకున్నాం. బట్ పోలీస్ వాళ్ళు ఇంకా ఆ పాపతో పాటు ఇంక ఇది పెద్ద రాకెట్ ఉంది, ఇంకా ఢిల్లీ నుంచి అదర్ స్టేట్స్ నుంచి కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారు అనేది తెలుసు. అసలు మీకు ఎలా డౌట్ వచ్చింది అసలు ఫస్ట్ ఈ చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు అన్న విషయం ఎలా అనిపించింది? కిడ్నాప్ కాదు మేడం, ఇక్కడ వీళ్ళు అడాప్ట్ చేస్తున్న సేల్ ఉందని చెప్పారు. సేల్ అనే చెప్పారు. అయితే మాకు కావాలి అంటే ఇప్పుడు మా విన్నారు కదా ఆడియో 4 lakhs. ఇప్పుడు వాళ్ళు ఒక కోడ్ యూజ్ చేస్తారు. ఆడపిల్ల అయితే స్కూటీ అని, మగపిల్లాడైతే బైక్ అని. బైక్ వచ్చేసి 4 lakhs, స్కూటీ వచ్చేసి 3 lakhs, ఇట్లా వాళ్ళు బార్గింగ్. ఇంకా మేము ఒక పాపని ఎక్కడికి వెళ్ళాలి, యాక్చువల్లీ నేను ఫస్ట్ థింక్ చేసింది ఏంటంటే ఏదైనా విలేజ్ నుంచి అసలు లీగల్ యాక్టివిటీస్ ఏది తెలియని ఒక పేరెంట్స్ ఉంటారు కదా, ఫైనాన్షియల్గా స్టేటస్ లేని వాళ్ళని వీళ్ళు తీసుకొచ్చి ఏమైనా సెల్ చేస్తారు అన్న కోణంలో ఆలోచించాం. కానీ ఇంత పెద్దగా ఎక్కడి నుంచో అసలు ఆ పిల్లలు కిడ్నాప్ తీసుకొని వస్తున్నారా లేదా వాళ్ళ పేరెంట్స్ ఇస్తున్నారా అనేది ఒక మిస్టరీ లాగా ఉంది. అవునవును, ఎందుకంటే వాళ్ళకు నెలల బేబీ అంటే మాక్సిమము ఎవరు ఒప్పుకోరు. అది ఏదైనా డేస్ బేబీ 23 days 2 months 60 days 7 days బేబీని కూడా మరి అక్కడ కిడ్నాప్ చేస్తున్నారని అనుకోవాలి. ఎందుకంటే ఒక్క పేరెంట్ అయితే ఇంతమంది బేబీస్ ఇవ్వలేరు. ఇప్పటి వరకు 50 members కి ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో ఓన్లీ 15 members మాత్రమే సరెండర్ అయ్యారు, డీటెయిల్స్ దొరికిరు. ఇంకా వాళ్ళని శశి గారికి వైష్ణవ్ గారు ఎవరైనా సరే పేరెంట్స్ మా పిల్లలు పోయారు అంటే ఎవరైనా కంప్లైంట్లు చేశారు? అసలు ఎవరు ఇవ్వలేదు కంప్లైంట్ ఇప్పటి వరకు. అది ఇచ్చిన ఈ బేబీ గురించి అయితే ఎవరు ఇవ్వలేదు. మేము రెస్క్యూ చేసిన బేబీ గురించి, మీరు రెస్క్యూ చేసిన బేబీ గురించి అయితే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. అసలు ఆ బేబీ ఎవరిదో కూడా తెలియదు. స్టేట్స్ నుంచి వస్తుంది కాబట్టి వేరే స్టేట్స్ నుంచి తెస్తున్నారు కదా వీళ్ళు. సో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన ఇప్పుడు ఈ పాప గురించి కూడా పెద్దగా ఎవరు అక్కడ వాళ్ళకి తెలిసిందో లేదో కూడా మనకు తెలియదు. ఢిల్లీ, పంజాబ్, పూణే నుంచి అంటున్నారు కదా. ఇల్లీగల్ అబార్షన్స్ కూడా చేస్తా అని చెప్పింది తను. ఇంకా మేల్ బేబీయా ఫీమేల్ బేబీయా కూడా చెప్తా అనేది ప్రెగ్నెన్సీ టైంలోనే. చాలా ఇల్లీగల్. అది క్లినిక్, హోమియో క్లినిక్ అది అసలు ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అని పెట్టుకుంది తను. కానీ లోపల చూసి సర్జరీ ఎక్విప్మెంట్ మొత్తం. బయట వాళ్ళకి వచ్చే వాళ్ళకి పేషెంట్స్కి క్లినిక్ లాగానే ఉంటుంది. ఈ ఇల్లీగల్ బిజినెస్ ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే లోపల విషయాలు తెలుస్తాయి. అట్లా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు. జస్ట్ క్లినిక్ లాగా కనిపిస్తుంది మనకి. కాకపోతే లోపలికి కర్టెన్ తీస్తే ఇంకో రూమ్ ఉంటుంది, సర్జరీకి సంబంధించినవి ఉంటాయి ఎక్విప్మెంట్స్ అన్ని. అంటే ఇప్పుడు ఒక్కడే బయటపడిందా? శోభారాణి అన్న ఆమె ఒక్క ఆమెనే బయటపడిందా, లేదంటే ఇంకా ఈమె వెనకాల ఎవరెవరు ఉన్నారు? మేమున్నంత లైవ్ లో ఉన్నప్పుడైతే తీసుకొచ్చిన ఆమె కూడా బయటపడింది, స్వప్న అనే ఆమె. ఓకే, ఒక లేడీ బేబీని తీసుకొని వచ్చింది మేము ఉన్నప్పుడే అక్కడ. మీరు అడిగారు అసలు మాకు కావాలి అని చెప్పేసి, కావాలి అంటేనే 10,000 అడ్వాన్స్ పేమెంట్ కూడా చేసినాం. అడిగి తర్వాత వీడియోస్ అన్ని స్పై కెమెరా ద్వారా తీసి మీడియా ఛానల్కి ఇచ్చాం. తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ఓకే, మీరు చూసారు కదా. అసలు రవి గారు మీరు చెప్పండి, అసలు ఎలా పట్టుకున్నారు? అసలు ఫస్ట్ అసలు స్టార్టింగ్ నుంచి ఎలాగ ఫోన్ త్రూ పట్టుకున్నారు? మాకు బేబీ కావాలని అడిగారు కదా, మీకు ఎలా తెలిసింది? అసలు మీరు ఎలా ట్రై చేశారు? నాకు ఇట్లా ఫస్ట్ ఏం అర్థం కాకుండే మేడం. నాకు మా అక్క ద్వారా మా ఇంటికాడ ఉంటుంది అక్క, అట్లా డొనేట్ చేస్తుండే ఫుడ్ ఇట్లా అట్లా అని. అయితే అక్క నేను సడన్గా నాకు అక్క ఫోన్ చేసి అక్క జర ఇక్కడ రారా ఎక్కడ దాకా పోసేద్దామంటే నేను ఇట్లా సరే అని నాకు అక్కడ వెళ్ళేదాకా నాకు ఇట్లా ఏం తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క ఇట్లా ఇట్లా అని చెప్పింది, అది ఇట్లా పాపలను ఇట్లా చేస్తుందంట. అయితే అని చెప్పేసరికి ఫ్రంట్ డోర్ బ్యాక్ డోర్ అని ఉంటుంది. అయితే ఫ్రంట్ అనేది షట్టర్ వేసేసి ఉంటుంది. బ్యాక్ నుంచి ఇట్లా మేము ఫ్రంట్ నుంచి కెమెరా పట్టుకొని లోపలికి వెళ్తుంటే బ్యాక్ నుంచి పారిపోదామని చూస్తుండే వాళ్ళు. బోల్ట్ కూడా పెట్టేసారు. మీరు? మేము మొత్తం 7 members వెళ్ళాము. కెమెరామ్యాన్ ఒక అక్కని ఆల్రెడీ లాక్ చేసేసి పైన నన్ను బేబీతో సహా నన్ను ఆమె ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్ ఉంటారు, గ్రౌండ్ ఫ్లోర్ లో అన్ని కమర్షియల్ షాప్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, ఒకటి
సెకండ్ ఫ్లోర్ శోభారాణి ఉంటుంది. మాకు ఏం చెప్పిందంటే ఫస్ట్ క్లినిక్ సెంటర్లో ఉంటే డౌట్ వస్తుంది ఎవరికైనా, ఎందుకంటే ఎవరైతే బేబీని తీసుకొస్తారో వాళ్ళు క్లినిక్ సెంటర్కి వస్తారు, మేము పైన ఉన్నాం. ఇక పాపని తెచ్చినాక మేము అమౌంట్ ఇస్తామని చెప్పాం. పాపని తీసుకురాగానే పాపని తీసుకొచ్చిన టైంలో ఆధార్ కార్డ్ ఎట్లా ఇవన్నీ కూడా అడిగాం మేము. 2 డూప్లికేట్ ఆధార్ కార్డ్ ప్రొవైడ్ చేసింది, దాంట్లో అడ్రస్ లేదు. ఇవి ఫాదర్ బేబీ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వీళ్ళే, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇస్తానికి ఇంకో 20,000 నాకు ఎక్స్ట్రా ఇస్తే మీరే సర్టిఫికెట్ అట్లా ఏమి ఇవ్వలేదు, కానీ ఇవ్వాలంటే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి తెలియదు కాబట్టి, ఎందుకంటే వేరే స్టేట్ నుంచి తీసుకొచ్చిన బేబీస్ కాబట్టి అని చెప్పేసి అని అన్నది. అన్నంత లోపలనే మనీ తీసుకురాను. ఇంకా అంటే నేను ఇంకా వేరే వాళ్ళు మీడియా వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. వాళ్ళు కిందికి వచ్చామన్నమాట. మేము కిందికి వచ్చి కార్ ఓపెన్ చేసే లోపల మా టీం వాళ్ళందరినీ వాళ్ళని బ్లాక్ చేసేది. వెళ్ళి బ్లాక్ చేసాను అనే లోపల పారిపోండి ఇంకా వీళ్ళు ఎవరో వచ్చారని చెప్పేసి పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ పారిపోయే ప్రయత్నంలో ఇంకా మా వాళ్ళందరూ కూడా అతన్ని పట్టుకొని మా చెన్నెలతో కట్టి తర్వాత పైన వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్ ఉండి ఈమెను హైడ్ చేయాలని చూసింది. అంటే నేను మీడియా తరపున అనుకోవట్లేదు, అంటే ఓనర్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేను మీడియా తరపున లోపలికి రా బేబీని తీసుకుని లోపల ఎవరు వచ్చారని చెప్పి ఈమెకే ఇప్పుడు మేము స్ట్రింగ్ ఆపరేషన్ చేసేది తెలియదు కదా తనకి. తెలియదు తరపున అనుకోవట్లేదు నన్ను, నేను బేబీ కోసమే వచ్చిన అనుకోని నన్ను లోపల హైడ్ చేయాలనుకునే వాళ్ళు. ఆమె కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఇంటి ఓనర్స్ కూడా సపోర్ట్ చేసి మొత్తం వీళ్ళందరూ కలిపి ఒక దందా కింద ఎక్కడి నుంచో బేబీస్ ఎత్తుకురావడం లేదో తెలియదు, కిడ్నాప్ చేశారో తెలియదు, ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు, ఎక్కడ ఎవరికి రక్షణ లేకుండా పోయిందంటుంది ఇప్పుడు మనకి. సరే అండి, మనతో పాటు డాక్టర్ జయరామ్ గారు కూడా జాయిన్ అవుతున్నారు జూమ్ లైవ్ లో. జయరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి ఈ పిల్లల రాకెట్ కి సంబంధించి కిడ్నాప్ చేసి తీసుకొస్తున్నారా లేకపోతే పేరెంట్స్ సమ్మతంతో తీసుకొస్తున్నారా తెలియని పరిస్థితి, అసలు పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. అసలు ఏంటంటే పిల్లల పరిస్థితి, అసలు అంత చిన్న పిల్లల్ని అలా కిడ్నాప్ చేస్తున్నారంటే మనం దీన్ని ఏ విధంగా చూడాలి, అసలు అంత చిన్న పిల్లలు కదా? ఫస్ట్ ఇంత మంచి టాపిక్ డిస్కషన్ పెట్టిన బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, మీకు, ప్రేక్షకులకు, అక్కడ కూర్చున్న ముగ్గురికి నా హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఇట్స్ అ సక్సెస్ఫుల్ ఆపరేషన్, డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ ఇస్ అ గుడ్ ఫర్ సొసైటీ, నో డౌట్ అబౌట్ ఇట్. సో వన్ థింగ్ అండి, దీంట్లో ఏదైతే ఈ పర్టికులర్ విషయం లోపల, నేను చిన్నపిల్లల డాక్టర్ని, ఈ పర్టికులర్ విషయం లోపల మనం మేజర్ కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంటుందంటే, పిల్లలు కాని వాళ్ళను ఒకటి ఎరగా వేసేసి వాళ్లకు పిల్లలను చూపించేసి అక్కడి నుంచి చేయటం. ఒకవేళ కనుక అది సక్రమంగా కనుక చేసినట్టు అయితే, తల్లిదండ్రులకు ఇష్టం కొద్ది చేసినట్టు అయితే, దానికి గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి, అక్కడ ఎన్రోల్ చేసుకొని ఆ విధంగా పిల్లలు ఇచ్చుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇటు పాపకు సెక్యూరిటీ, ఇచ్చిన పిల్లలకు సెక్యూరిటీ ఉంటుంది, తీసుకున్న వాళ్ళకు సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. ఇట్స్ అ లీగాలిటీ. ఈ లీగాలిటీలో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ సంవత్సరాల తరబడి వెయిటింగ్ పీరియడ్ లో ఉండడము, సంవత్సరాల తరబడి ఇబ్బందులు ఉండటం, దాంట్లోపల కొన్ని క్లియర్ గైడ్ లైన్స్ లేకపోవడము, కొంత దత్తత తీసుకోవాలనుకున్న తల్లిదండ్రుల నిరాశపరుస్తూ ఉంటది. దాన్ని వీళ్ళు ఎరగా వేసుకొని దాన్ని వీళ్ళకు పెట్టేసి ఒక ఇన్కమ్ సోర్స్ గా వీళ్ళు తయారు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇది ఇంత ముందు మిత్రులు అన్నట్టుగా వాళ్ళు కిడ్నాప్ చేస్తారో తెలియదు, తల్లిదండ్రుల సమ్మతమో తెలియదు, నిజమైన వాళ్ళ తల్లిదండ్రులో తెలియదు, ఏది మనకు తెలియదు. మీకు ఇది పెద్ద మాఫియా అండి. మీకు రోడ్ల మీద జంక్షన్లలో అడుక్కునే వాళ్ళు బెగ్గర్స్ ఉంటారు, బెగ్గింగ్ చేసే వాళ్ళ పిల్లలు నిజంగా వాళ్ళ పిల్లలా అనేది కూడా తెలియదు. వాళ్ళకి ఏంటంటే క్లోరోఫినారమిన్ అనే ఒక సిరప్, అంటే మనం జలుబు దగ్గు ఉన్నప్పుడు ఆ సిరప్ డాక్టర్లు రాస్తుంటారు, లేదు కాఫ్ సిరప్స్ వేసేసి పడుకోబెట్టేసి గంటల తరబడి పడుకోబెట్టేసి భుజాన్ని వేసుకొని ఆ పిల్లలకు డీహైడ్రేట్ అయ్యి చాలా ఘోరంగా ఉంటారు. వాళ్ళను కూడా డెఫినెట్ గా ఇట్లా వాళ్ళను పట్టుకోవాల్సిందే ఉంది. ఈ బెగ్గింగ్ అనేది పెద్ద మాఫియా అండి. బెగ్గింగ్ ఒకటి, ఆడపిల్లలైతే ఇంకా కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళని తీసుకుపోయి ప్రాస్టిట్యూషన్ చేయించడం ఒకటి. నిజంగా చదువుకునే వాళ్ళు ఎంతవరకు ఉంటారో, వాళ్ళని ఇంకో రకంగా ఉపయోగించుకునే వాళ్ళు ఏ రకంగా ఉంటారు అనేది మనకి ఏమీ తెలియదండి. ఇది నిజంగా భయానకమైన పరిస్థితి, దయానీయమైన పరిస్థితి. ఒకవైపు తలుసుకుంటేనేమో భయం వేస్తుంది, ఇంకోవైపు పిల్లలను చూస్తే మాత్రం బాధ అనిపిస్తుంటుంది. నిజంగా తీసుకున్న తల్లిదండ్రులు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా కపుల్స్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ వేసుకుని దాన్ని గైడ్ లైన్స్ ని ఇంకొంచెం ఈజీగా చేసేటట్టు
అది గవర్నమెంట్ నుంచి కొన్ని ప్రతిపాదనలు, ఇప్పుడు మాలాంటి వాళ్ళని డిఫరెంట్ గా ప్రతిపాదనలు చేస్తుంటాం, ఇంకా చేయొచ్చు, ఇంకా లోకల్ గా కూడా వాళ్ళు డిస్కషన్స్ లోకి పెట్టుకోవచ్చు, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేసి దాన్ని డిఫరెంట్ గా దాన్ని చేయొచ్చు. అది ఈజ్ గుడ్ ఫర్ అస్, గుడ్ ఫర్ సొసైటీ ఆల్సో. కానీ ఇక్కడ జరుగుతున్నది పెద్ద మాఫియా ఏంటంటే, తరుణ్ జోషి నాకు మంచి మిత్రుడు, నాకు చాలా కాలం నుంచి తెలుసు, నాకు అనేక సందర్భాలు కలిసి పనిచేశాను, కరోనాలో కావచ్చు, లేకపోతే అంత ముందు తను ఏఎస్పీ మన ఉన్నప్పటి నుంచి నాకు మంచి మిత్రుడు, దగ్గరగా ఒక 25 years నుంచి. తరుణ్ జోషి ఈజ్ అ గుడ్ ఆఫీసర్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఒక తరుణ్ జోషి ఉన్నంత మాత్రాన, లేకపోతే ఇప్పుడు వీళ్ళ ముగ్గురు పేరు సారీ నాకు తెలియదు, ఈ ముగ్గురు ఉన్నంత మాత్రానే సొసైటీ సరిపోదు. సో ఇక్కడ అనేక మంది చేతులు కలపాలి, ఇలాంటి వాటిని నిజంగా క్యాచ్ చేయాలి, ఇలాంటి మాఫియాను డిఫరెంట్ గా రూపొందించాలి, మాపాలి, సారీ డెఫినెట్ గా ఇలాంటి మాఫియాను రూపుమాపాలి. ఇలాంటి మాఫియా రూపుమాపాలంటే ఇది ఒక్క రోజుతో అయ్యే పని కాదు, ఇది ఒక్క రోజుతోనో లేకపోతే ఒక స్వింగ్ ఆపరేషన్ తోనో అయ్యేది కాదు, ఇది నిరంతర ప్రక్రియ లాగా ఉండాలి. దీని మీద అబ్జర్వేషన్ కావాలి. ఇప్పటి వరకు ఇంట్రాగేట్ చేసి ఎంతమంది పిల్లల్ని ఇచ్చారు, ఏ అడ్రస్లలో ఇచ్చారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటిది, ఎక్కడి నుంచి పిల్లలు తెచ్చారు, ఎవరికి ఇచ్చారు, నిజంగా తల్లిదండ్రులకు ఇష్టపడే ఇచ్చారా, లేకపోతే వాళ్ళు ఏ భారంతో ఇచ్చారు, ఏ ఇబ్బందితో ఇచ్చారు, తల్లిదండ్రులు ఉన్నారా లేరా, వీళ్ళు దొంగతనంగా చేసి తీసుకొచ్చారా. మొన్న ఈ మధ్య లోపల విజయవాడలో ఒక హాస్పిటల్లో ఒక బేబీ మాయమైంది, సేమ్ టైం వచ్చేసి హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితి జరిగింది. ఇట్లా అనేక సందర్భాల్లో నీలోఫర్ హాస్పిటల్ లోపల మనకు అప్పుడప్పుడు వెరీ క్లియర్ గా చిన్న పిల్లల్ని ఎత్తుకపోవడం చూస్తూనే ఉన్నాం. పేషెంట్ గా వచ్చిన దాంట్లో కూడా పిల్లల్ని ఎత్తుకపోయే వాళ్ళని కూడా చూసాం. అంటే ఇవన్నీ ఈ సీక్వెన్సెస్ అన్ని చూసినట్టు అయితే ఈ జరిగిన విషయం అంటే నిజంగా వాళ్ళు తల్లిదండ్రులు ఇచ్చిన వాళ్ళ దొంగతనంగా తీసుకొచ్చిన వాళ్ళ అనే దాని మీద. అవును, ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ అండి జయరామ్ గారు. మంచి, అంటే నిజంగా ఒక్కరితో ఇద్దరితో జరిగే పని అయితే కాదు, ఇలాగా చాలామంది వారుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు తీసుకున్నప్పుడు బేబీ వయసు ఎంత ఉంటుందని మినిమం 2 months 60 days 60 days ఉంటుంది అని చెప్పింది తను. మనం మీరు చూసారు కదా, అంటే ఎలా అనిపించింది? 2 months లాగానే అంతే, 1 month 2 months బిలో ఉండొచ్చు. మార్చ్ అయితే తన బర్త్ అని చెప్పింది. ఓకే, ఎక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్ వేరే పేరెంట్స్ అవన్నీ చెప్పమండి మీకు అని చెప్పారు. బేబీని మాత్రం తీసుకొచ్చారు అనేది కూడా మీకు చూపించలేదు, ఆమెనే తీసుకొచ్చి ఇచ్చారు మీకు బేబీని? పైకి తనే తీసుకొచ్చి ఇచ్చింది, కానీ బయట ఉన్న వాళ్ళంతా అబ్జర్వ్ చేశారు కదా, ఎవరు తీసుకొచ్చారో ఆమెను పట్టుకున్నారు వీళ్ళు. బయట ఉన్న రేపు ఫ్యూచర్ లో మీతో పాటు వచ్చిన వాళ్ళు బయట ఎవరున్నారో చూసి వాళ్ళు పట్టుకున్నారు, ఎవరు తీసుకొచ్చారు బేబీతో? ఒక లేడీ తీసుకొచ్చింది, ఒక లేడీ తీసుకొని వచ్చింది సార్. రేపు ఫ్యూచర్ లో మీరు కలుసుకున్నారు అనుకో ఇబ్బంది అవుతుంది మీకే, అందుకే మీరు కలుపుకుంటేనే పేరెంట్స్ కలవద్దు అని ఒక కాన్సెప్ట్ చెప్పింది మాకు. అసలు ఆ పిల్లలకి సంబంధం లేకుండా చిన్న పిల్లల్ని తీసుకొచ్చి మధ్యలో ఆ డాక్టర్ ఒక పేరు ఆర్ఎంపీ డాక్టర్ అని పెట్టుకుని గైనకాలజిస్ట్ అని చెప్పుకుంటది. అది ఇంకోటి వచ్చి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని ఉంటది, అది క్లినిక్ అని కూడా ఉండదు, ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్. ఆమె గైనకాలజిస్ట్ అని చెప్పుకుంటూ ఏదైనా కొంచెం అబార్షన్స్ లాంటివి చేసుకుంటూ పిల్లలకు కావాలనుకుంటే ఇలాగా మార్చుకుంటూ అసలు ఈ దందాతో ఏం సాధిస్తున్నారు అసలు? చిన్నపిల్లలు, వాళ్ళకి పిల్లలు ఉండి ఉంటారు కదా, అసలు ఇలా తీసుకెళ్లి మార్చేస్తుంటే అప్పుడు అసలు తల్లిదండ్రులు ఎవరన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమైనా పోనీ ఒక 2-3 years అంటే ఫస్ట్ ఒక స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళే వాళ్ళకి గుర్తుంటారు, తర్వాత నిజమైన పేరెంట్స్ వచ్చినా వాళ్ళు గుర్తుపట్టలేని పరిస్థితి. ఇటు పెంచుకున్న తల్లిదండ్రులు ఉన్నారంటే వాళ్ళు వదలలేని పరిస్థితి. అంటే ఇప్పుడు కన్న తల్లిదండ్రులకి ఇవ్వాలో తెలియదు, పెంచిన వాళ్ళకి ఇవ్వాలి. కొంతమంది మన విజువల్స్ లో కూడా చూసాం, పేరెంట్స్ అంటే పెంచుకున్న వాళ్ళు కూడా గొడవ పడుతున్నారు, మేము పెంచుకున్నాం కదా అంటే. ఇన్ కేసు మనకి తెలిసి ఇప్పుడు ఇదంతా ఎప్పటి నుంచి నడుస్తుందో అసలు తెలియదు. ఆమె అంటుంది మనకి ఫోన్ లో కూడా విన్నాం, 30 years నుంచి నేను ఇక్కడే ఉన్నాను అంటే ఇంకెన్ని చేసి ఉంటుంది ఇప్పటి వరకు? అది తెలియదు, చెప్పాల్సింది దర్యాప్తులో. ఇంకా మీరు ఇంకేమేమి చేస్తూ ఉంటారు సార్ మామూలుగా మీ ఎన్జిఓస్ తరపున? అంటే పిల్లల్ని కాపాడమే కాకుండా అట్లా ఏం లేదండి, మా సోషల్ యాక్టివిటీ అన్ని ఉంటాం యాక్టివిటీస్. అంటే అప్పుడు మామూలుగా లేని పిల్లలకి పెడదాం, ఫుడ్ పెడదాం అన్నది వేరు ఉంటుంది. అసలు ఇలా పిల్లలు కూడా కిడ్నాప్ చేస్తున్నారని మీకు? అంటే ఆర్ఫన్ హోమ్స్ కి వెళ్ళడం లాంటివి చేస్తుంటాను, స్టేటస్ పెడుతుంటాను నేను. నేను ఇంకోటి ఏంటంటే ఒక ఎన్జిఓలో వాటర్ ఎయిడ్ అని చెప్పేసి అని అందులో చేశాను. అందులో నాకు ముషిరాబాద్ నుంచి కో కన్వీనర్ పోస్ట్ కూడా ఉంది. సో అప్పుడు చేసేటప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా ఇట్లా ఆర్ఫన్స్ హోమ్స్కి వెళ్ళడం, ఈ లాక్డౌన్ టైంలో శానిటైజ్ చేయడము, ప్రతి దాంట్లో హాస్పిటల్స్కి అన్ని లీడ్ చేయడంలో కొంతమంది పరిచయం అయ్యారు అనమాట. ఓకే, ఈ పరిచయంలో ఏమైందంటే ఇట్లా బేబీస్ కావాలి, మీరు ఇట్లా ఫొటోస్ పెడుతున్నారు కదా, ఇస్తారా చేస్తారా అడగడం. లేదు ఇక్కడ ఒక ఆవిడ ఇస్తారంట చూసి మీకు డౌట్ వచ్చిందా? లేదు ఇక్కడ ఆవిడ ఇస్తారంట, మీరేమైనా మాట్లాడతారా, ఒక ఇన్ఫార్మ్ జస్ట్. ఇప్పుడు తను అది లాక్డౌన్ టైంలో
ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మేము మాకు ఇట్లా ఇచ్చింది అక్కడ ఇట్లా ఇచ్చింది అన్న ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్, దాని త్రూగా మేము ఆమె నెంబర్ తీసుకొని ఆమెతో మాట్లాడడం, ఇక ఆమె ఇట్లా ఈ విధంగా మాకు ఫొటోస్ సెండ్ చేయడం ఇవన్నీ కూడా చేస్తాం. తనని నమ్మించడానికి 10,000 అడ్వాన్స్ పేమెంట్ కూడా చేశాం. సాయి సార్ అని చెప్పేసి అడ్వాన్స్ పేమెంట్ కూడా చేశారు, దట్ టు యూపీఐ ట్రాన్సాక్షన్. ఓకే, ప్రూఫ్ కోసం ఆల్రెడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తేనే తను నమ్మి మీకు అంటే మీరు డబ్బులు ఇచ్చిన ఎన్ని డేస్ లో రమ్మని చెప్పింది మీకు? 2 days. 1 day అంటే డబ్బులు ఇచ్చి ఈ రోజు నైట్ డబ్బులు ఇచ్చాము, రేపే రమ్మంది, విజయవాడ రమ్మంది ఫస్ట్ తను. అయితే ట్యూస్డే కదా, తిని ఎక్కడ ఉండేది? నేను పిజ్జాది కూడా ఉంటుంది కానీ విజయవాడలో చేసుకుందాం అంటే మేము అక్కడికి కూడా వెళ్ళడానికి రెడీ అయినాం. కానీ ట్యూస్డే కదా ఈరోజు మా పంతులు వద్దన్నారని సార్ చెప్పారు, సాయి సార్ చెప్పేసరికి సరే వెనస్డే చేసుకుందాం అన్నారు. అయితే ఈ ట్యూస్డే రోజు ఈవినింగ్ ఏం మాట్లాడితే మేము ఎక్కువ అమౌంట్ అయినా పర్లేస్తాం, విజయవాడ అంటే కొంచెం రిస్క్ కదా, మా వాళ్ళు కూడా రావాలి అని చెప్పేసరికి సరే మరి ఇక్కడ ఉప్పల్లోనే పెట్టుకుందాం, ఏం టెన్షన్ లేదు రండి అని చెప్పింది. ఇంకా వాళ్ళు వచ్చే టైంకి మమ్మల్ని వాళ్ళ ఇంట్లోకి పంపించేసింది. వాళ్ళు ఇక్కడ నుంచి వస్తున్నారని తెలిసి మమ్మల్ని వాళ్ళ ఇంట్లో పైన 2nd floor లో వచ్చి అసలు బిల్డింగ్ పెట్టింది వాళ్ళు దానికోసం అన్నట్టు, అసలు ఇంటూ అన్నట్టు 2 gates ఉన్నాయి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ ముందు షెడ్ ఉంటది ఎంట్రన్స్ లో, బ్యాక్ డోర్ కి బయట నుంచి వెళ్ళొచ్చు వేరే గేట్ నుంచి. ప్లాన్ చేసుకుని బిల్డింగ్ కూడా దానికి కొంచెం అంటే అనుకూలంగా అయితే మార్చుకున్నారు. ఎన్నో వేసి నుంచి చేస్తున్న వృత్తి కాబట్టి ఆ మాత్రం పెట్టుకుంటారు దొరకకూడదని, బట్ ఇలా దొరుకుతారు ఏదో ఒక రోజు పాపం పంటారు కాబట్టి. ఈ రోజు కాకుండా ఈ రోజు మేము ఆపరేషన్ ఏదో చేస్తూ దొరికిరని కాకుండా బయటకైతే వచ్చేది, కొంచెం బేబీ వల్ల మీకు మీ త్రూ అయినా సరే బేబీ బయటకు వచ్చింది కదా, ఒక్క బేబీని సేవ్ చేసాం అనుకున్నాం. కానీ ఇంత మంది బేబీస్ ఉన్నారు, ఇది ఒక పెద్ద మాఫియా అని ఇప్పటివరకు మాకు కూడా తెలియదు. చేసిన పని మంచి పని అనుకున్నాం. కానీ కొంచెం బాధాకరం విషయం ఏంటంటే అడాప్ట్ చేసుకున్న వాళ్ళు 3 విధాలుగా లాస్ అయ్యారు. ఫైనాన్షియల్ గా లాస్ అయ్యారు, పిల్లలకైనా తెలియాల్సింది ఏంటంటే పబ్లిక్ లీగల్ గా చేసుకోవాలి. కరెక్ట్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు పిల్లలు కావాలి అంతవరకు ఆలోచించి అది ఎవరు తీసుకొస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు సంబంధం లేకుండా అడుగుతారు. అది కూడా టైం పడుతుంది అని చెప్పేసి మాకు తొందరగా కావాలి. రూల్స్ ఉంటాయి. ఖచ్చితంగా బేబీని అడాప్ట్ చేసుకుంటున్నారంటే వాళ్ళు ఫ్యూచర్ లో ఆ బేబీకి ఎలాంటి ఇబ్బంది రాకుండా వీళ్ళ వల్లనే ఉంటది. సో వీళ్ళు లీగల్ అని చూడట్లేదు కానీ బేబీ హెల్త్ ఎట్లుంది, హెల్త్ మంచిగా ఉందా, వాళ్ళ అమ్మ నాన్న మాకు ఇంకా కలవరు కదా, ఈ ఒక్కటే మాత్రమే చూసి ఈ కోణంలోనే తీసుకున్నారు. ఎప్పుడైనా ఫ్యూచర్ లో వచ్చి మా బేబీ మాకు కావాలని అడుగుతారేమో వాళ్ళ భయం. బట్ ఇలా తీసుకోవడం ఇప్పుడు ఒరిజినల్ పేరెంట్స్ వచ్చి తీసుకుంటే అది బాధ. ఇప్పుడు ఈ బేబీస్ ని వీళ్ళు ఇచ్చేసినందుకు ఎంత బాధపడుతున్నారు. ఒకవేళ కిడ్నాపే అయిన బేబీస్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడినొచ్చు పాపం. ఖచ్చితంగా ఇన్ని 2 years అంటే ఖచ్చితంగా పేరెంట్స్ దగ్గర ఉండి ఉండవచ్చు కదా. 2 years బేబీ అంటే స్టార్టింగ్ డేస్ లో వాళ్ళంటే తీసుకొచ్చేసారో లేదా ఇచ్చేసారో సమ్ ఏదైనా కేసు అంటే మన స్టేట్ లో ఉన్న దాని ప్రకారం రికార్డ్ ఉంటది. కానీ అదర్ స్టేట్ అంటే ఇంకా మనకి అది లాంగ్వేజ్ కూడా డిఫరెంట్. ఇంకా ఇక్కడ పోనీ తెలంగాణ ఆంధ్ర అంటే అంటే పోనీ తెలుగు లాంగ్వేజ్ కాబట్టి మనం కవర్ చేసి చేసుకోవచ్చు. ఇది మొత్తం మహారాష్ట్ర అంటే అది డిఫరెంట్ లాంగ్వేజ్, ఢిల్లీ అంటే అక్కడ డిఫరెంట్. ఇక ఎట్లా అంటే వేరే వేరే స్టేట్స్ నుంచి తెస్తే అక్కడ ఏ గుర్తుపట్టారు ఇంకా అన్న కోణంలో వీళ్ళు చేసారు. అవును. ఓకే ఓకే జయరామ్ గారు చెప్పండి. ఇప్పుడు ఏంటంటే 2 రకాలుగా బాధ అనమాట. ఒకటి ఆ పిల్లలు కిడ్నాప్ అయ్యి వచ్చారా లేదో తెలీదు. ఇప్పుడు దత్తత తీసుకున్న పేరెంట్స్ పరిస్థితి కూడా కొంచెం గందరగోళంగానే ఉంది. ఏదో లీగల్గా తీసుకుని ఉంటే అది బాగుండేది, వాళ్ళు దత్తత తీసుకున్నా ఏం తీసుకున్నా ఇలా వచ్చేస్తున్నారు, ఫ్యూచర్లో పేరెంట్స్ రారు కదా అని ఒక ధైర్యంతో తీసుకుని ఉన్నారు. సో ఏంటంటే పరిస్థితి అంటే చిన్నపిల్లలు మరి ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అంటారా? ఇన్ని డేస్ వాళ్ళ దగ్గర పెట్టుకునే ఉంటారు కదా వాళ్ళు కూడా. అంటే ఒకటండి దీంట్లో దత్తత తీసుకునే వాళ్ళ విషయానికి వస్తే ఈవెన్ మా ఓన్ బ్రదర్, నా తర్వాత తమ్ముడు, ఆయన కూడా తను ఏం చేశాడంటే ఒక బాబు కోసం తిరిగాడు. దాన్ని మేము వద్దని చెప్పేసాం, ఇట్లాంటి పనులు చేయకూడదు, అది కరెక్ట్ కాదు, సో అరే సరైన విధానం కాదు, నువ్వు రిజిస్టర్ చేయించుకో, దాంట్లో రిజిస్టర్ చేయించేసుకుంటే వాళ్ళు దాన్ని వేస్తుంది. ఇంకా కొంచెం హద్దుగా రావడానికి గవర్నమెంట్ నుంచి ఏదైనా ప్లాన్ చేద్దాము, ఇంకా స్పెషల్ రిక్వెస్ట్ ఏదైనా ఉంటే అట్లాంటిది ఏదైనా ప్లాన్ చెయ్యి, దానికి సంబంధించిన వివరాలు ఏదైనా ఉంటే ఇంకా తొందరగా ఏదైనా ఉంటే ప్లాన్ చేయండి తప్పితే ఇట్లా అడ్డదిడ్డంగా తీసుకురాకూడదు, తీసుకోకూడదు అనేదాన్ని నేను చెప్పగలిగాను, తను వినగలిగాడు. అంటే దీంట్లో ఒకటండి, ఇప్పుడు నిజంగా వాళ్ళు అని చెప్పింది వాస్తవమే. దత్తత తీసుకునే వాళ్ళు జెన్యున్ గా తీసుకునే వాళ్ళకి మాత్రము ఇది బాధాకరమైన విషయము. సేమ్ టైం వచ్చేసి జెన్యున్ గా వాళ్ళ పేరెంట్స్ అయినా లేకపోతే వాళ్ళను కన్నీ తీసుకొచ్చేసి వీళ్ళకి ఇచ్చిన వాళ్ళేనా, ఇస్తే ఏ గ్రౌండ్స్ లో ఇస్తున్నారు అనేది. నేను ఇంత ముందు కూడా చెప్పినట్టు వాళ్ళు ఫైనాన్షియల్ గా ఏదైనా ప్రాబ్లం ఉండి ఇస్తున్నారా,
లేకపోతే ఇంకే రకమైన ఇబ్బంది ఉండిస్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది లేకుండా మనం బ్లైండ్ గా మాత్రం తీసుకోవడం అనేది ఎంత మాత్రం ఇది మంచిది కాదు అనేది డెఫినెట్ గా నేను ఇదే చెప్తాను. ఎప్పుడు కూడా లీగాలిటీ అనేది చాలా ముఖ్యము. ఏ పని చేసినా కూడా లీగాలిటీ చాలా. మనకు ఒక రాజ్యాంగం ఉంది, ఒక చట్టం ఉంది. చట్ట పరిధి లోపల చట్టానికి లోబడి ఏది చేసినా కూడా డెఫినెట్ గా దానికి అందరూ ఆ ఏజెన్సీస్ హెల్ప్ చేస్తాయి. చట్టానికి వ్యతిరేకంగా ఏది చేసినా ఎవరు చేసినా కూడా తప్పుగానే చూడాలి. ఆ చిన్న పిల్లలను తీసుకున్నంత మాత్రాన ఇలా తీసుకోండి. నిజంగా వీళ్ళు తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఏదైనా ఇబ్బందుల్లో పాలు చేస్తే అప్పుడు కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. అంటే ఇది సక్రమంగా ఉందా లేదా. అదే గవర్నమెంట్ ద్వారా తీసుకున్నట్టు అంటే వాళ్ళ మీద విజిలెన్స్ ఉంటుందండి. కొన్ని సంవత్సరాల పాటు విజిలెన్స్ ఉండి, అబ్జర్వేషన్ ఉండి, చైల్డ్కు ఉండే రైట్స్, చైల్డ్ రైట్స్, సేమ్ టైము ఆస్తిలో ఉండే హక్కు, దాంతో పాటు వచ్చేసి వాళ్ళ ఆరోగ్యపరమైన విషయాలు, అన్నింటి విషయాల్లో వాళ్ళు ఎలా చూస్తున్నారో, మానసికంగా శారీరకంగా బాగా ఎదుగుతున్నారా అని కూడా మన చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వచ్చేసి, శిశు సంక్షేమ శాఖ వాళ్ళు వచ్చేసి అబ్జర్వ్ చేస్తారు. ఆ అబ్జర్వేషన్ లోనే పిల్లల్ని తీసుకోవాలనేది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్ అండి. అవునండి, ఖచ్చితంగా మీరు చెప్పింది నిజంగా 100%. అలా తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి ఇష్యూస్ ఉండవు, పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదని చెప్పేసి అనుకోండి. ఇంకొకరు కూడా మనకి ఒక ఇద్దరు కూడా జాయిన్ అవడం జరిగింది మనతో పాటు. ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి, నాకు వేరే ఒకటి ఉంది. షూర్ అండి, థ్యాంక్ యూ అండి జయరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మొత్తంగా మనతో పాటు ఇంకొక ఇద్దరు కూడా జాయిన్ అవడం జరిగింది, ఎన్జిఓస్ మెంబర్స్ అయినా ప్రత్యూష గారు, అదేవిధంగా సియోన్ గారు. నమస్తే అండి. మీరు ఈ ఆపరేషన్లో ఎలా హెల్ప్ చేశారు వీళ్ళకి ఆ బేబీని పట్టుకోవడంలో? మేము రెస్క్యూలో సెకండ్ టీమ్ ఉంది. ఓకే, మీరు 2 టీమ్స్ కింద డివైడ్ అయ్యారు. ఫస్ట్ లైవ్ లో వెళ్ళినాం అన్నమాట పాప దగ్గరికి. బేబీని చూసేసి అమౌంట్ తీసుకోవడానికి కిందికి వచ్చేటప్పుడు మాకు హింట్ ఇచ్చినప్పుడు మెసేజ్ చేశారు. అప్పుడు మేము అటాక్ అయ్యాం. అంటే వాళ్ళని బయటికి ఎక్కడ వెళ్ళకుండా మీరు ఏంటంటే మేము ఆల్రెడీ లోపల ఉన్నాం. ఇద్దరు వెళ్ళి కింద కూడా కొంతమంది వెయిట్ చేసి బేబీ బయటికి ఎవరి త్రూ బేబీ వచ్చింది ఎలా తీసుకొస్తారు వచ్చిన వాళ్ళని వేరే దగ్గరికి వెళ్ళకుండా వీళ్ళు ఉన్నారు అన్నమాట. ఓకే, కింద ఒక 3 మెంబర్స్ ఉన్నారు. 3 కాదు మేడం, 7 మెంబర్స్ ఉన్నారు. పైన 4 చాలా పోరాటం చేశారు మొత్తానికి. ఒక బేబీ అనుకుని మొత్తానికి చాలా ఆ బేబీ లైఫ్ సేవ్ చేసినట్లే. యాక్చువల్గా అయితే వీళ్ళు మీరు కాబట్టి ఇంకొకరికైనా అమ్మేసే వాళ్ళు ఖచ్చితంగా. ఇన్ కేస్ మీ త్రూ కాబట్టి అవి సేవ్ అయింది. యాక్చువల్లీ చాలా మంది ఏమనుకుంటారు పేరెంట్స్ కే ఇచ్చారు, పాపని ఇచ్చారా? పాప. ఓకే, పేరెంట్స్ కే ఇస్తున్నారు అనే గ్యారంటీ కూడా లేదు. కొంతమంది ఏం చేస్తారు, రోడ్ సైడ్ బెగ్గింగ్ కి వచ్చామని తీసుకోవడం, మళ్ళీ ఆడపిల్లనైతే కొంచెం ఏజ్ రాగానే ప్రాస్టిట్యూషన్ కి ముంబైకి తీసుకెళ్లడం, ఇట్లాంటి కూడా చేసే గ్యాంగ్ కూడా ఉంటారు. అవును, వీళ్ళు ఎవరికి అమ్ముతున్నారు పరిస్థితి అసలు. నిజంగా బేబీ లేదు, పిల్లలు లేరు అనుకున్న వాళ్ళైతే ఓకే, వాళ్ళు కొంచెం ప్రేమగా పెంచుకుంటారు, వాళ్ళకి ఒక లైఫ్ ఉంటది అనుకోవచ్చు. వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్లి ఎవరిని నమ్ముతున్నారు, ఎక్కడ తీసుకుపెడుతున్నారు, ఆడపిల్లల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు తెలియని పరిస్థితి. ఆ బెగ్గింగ్ దగ్గర తీసుకెళ్తున్నారా, లేదంటే ఎవరికైనా అప్పు చెప్పుతున్నారా, పిల్లల భవిష్యత్తు ఏంటి, ఒక నిజంగా ఒక ప్రశ్నార్థకం. చాలా అసలు మనకి తెలిసి ఒక 50 మెంబర్స్ బేబీస్ అంటాం, తెలియక ఇంకెంతమంది. అయితే ఈ డాక్టర్ త్రూ ఇలాంటి త్రూ కాబట్టి మనకు తెలుస్తుంది. ఇన్ కేస్ ఇలా కూడా తెలియకుండా పుట్టిన బేబీని అప్పుడప్పుడు ఇచ్చేస్తా ఉంటారు, అవి ఎంతమందో తెలియదు. హాస్పిటల్ కిడ్నాప్ అయిపోతున్నారు, వాళ్ళు ఎప్పటికి వస్తారో తిరిగి వస్తారో తెలియని పరిస్థితి అయితే నిజంగా. చిన్న పిల్లలు అంటే ఫేస్ ఐడెంటిఫికేషన్ ఉండదు, వాళ్ళు కొంచెం పెద్దగా మనమే గుర్తు. మన బేబీస్ అందరి ఫేస్ లో ఇంచుమించు ఒకేలా ఉంటాయి, మనం ఎవరిని చేయలేం. ఇప్పుడు మన పక్క నుంచి వెళ్తున్నా కానీ మనం చూడలేము అసలు. 20 days కానీ 10 days కానీ 3 months వరకైనా మనం గుర్తు పట్టలేము అసలు. సిఎన్ గారు చెప్పండి, మీరు ఈ ఆపరేషన్ లో మీ పాత్ర ఏంటి, మీరు ఎంతవరకు హెల్ప్ చేశారు వీళ్ళకి? మేము అది గోడల దొనికి వెళ్తుంటే పట్టుకొని మేము పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాము. మీరు అంటే ఇంటిమేషన్ ఇవ్వగానే ముందే పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చారా, లేదా అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ బట్టి ఇచ్చారా? పారిపోవడం చూసి ఇంకా ఇచ్చారు. ఇంకా మీకు అప్పటికే డౌట్ వచ్చింది దట్ పారిపోండి అని వాళ్ళే బోల్డ్ పెట్టేశారు. అంటే కింద పట్టుకోగానే వాళ్ళకి డౌట్ వచ్చిందంట, కింద వీళ్ళు పట్టుకోగానే మనీ కోసం వచ్చామని కార్ దగ్గరకు వచ్చాం కదా, కార్ లో కెమెరా తీసుకొని వస్తామని వచ్చారు వీళ్ళంతా. పారిపోండి అని షెడ్ క్లోజ్ చేశారు. ఈమె అందులో స్ట్రక్ అయిపోయింది, బ్యాక్ డోర్ నుంచి ఏం చేశారు, ఈమె అందులో లోపల నూకేసి బోల్ట్ పెట్టేసిండు. అతను పెట్టేసి గోడ దూకే ప్రయత్నంలో రవి సియోన్ వెళ్ళండి, ఇంకా అతను పోతున్నాడు అని చెప్పేసి అనేసరికి ఇక కెమెరామ్యాన్ వాళ్ళు, శివ అని ఇంకా వేరే మీడియా వాళ్ళు కూడా వచ్చి అతన్ని పట్టుకున్న తర్వాత ఇతనే కట్టేసిండు గోడకి. ఆగు ఎట్లా పోతాం, కట్టేసిన తర్వాత
మొత్తం ముగ్గురే. ఒక డాక్టర్, ఇంటి ఓనర్, ఒక ఆయన బేబీ తెచ్చిన ఆవిడ, ఓకే, ఒక డాక్టర్, ఒక ఆయన తనకి సపోర్ట్, తనకి వాడు ముగ్గురు పారిపోతున్నారు. ఇంటి ఓనర్ మాత్రం అక్కడనే ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. బేబీ అఫీషియల్ గా కదా తను చేసేది, తనకేం అవసరం పారిపోవడానికి. ఓకే, ఏదో హెల్ప్ చేద్దాం ఏమైనా ఉంటదేమో అని ఎక్స్పెక్ట్ చేసినట్టు కమిషన్. కాకపోతే అక్కడ తనకి కమిషన్ రాదు, ఎదురాన టైం ఇంకా తన ఇంట్లో ఉండిపోయింది. కనీసం కిందికి కూడా రాలేదు, ఏం జరుగుతుంది అని అడగలేదు. వాళ్ళకి తెలియని విషయాలు అయితే కదా, ఎందుకంటే ఒక రోజు 2 రోజు అంటే పోనీ కొత్తగా నాకు తెలియదు వెళ్ళి ఎవరు అనుకోవచ్చు, ఏదో గొడవ జరుగుతుందా సేవ్ చేసా, కానీ ఆమెకు అన్ని తెలిసిన విషయం అర్థమవుతుంది. చాలా ఇయర్స్ నుంచి ఆమె ఉంటుందంటే ఆమె గురించి తెలియకుండా ఉండదు. ఇదంతా మనకి తెలిసి ఇప్పుడు ఇంతకు ముందు ఎన్ని ఇయర్స్ నుంచి ఎంత మంది బేబీస్ ని అమ్మేసిందో మనకి ఏమీ తెలియని పరిస్థితి. ఎంతమందికి హెల్ప్ చేస్తాను అనుకుంటుందో లేకపోతే ఏం చేస్తున్నాను అనుకుంటుందో అసలు మాకు తెలిసి ఇది కూడా కాకుండా ఇంకొకటి కూడా అయి ఉంటుందేమో అనుకుంటున్నాం మేమైతే. అంటే కొంతమంది ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉంటారు, బేబీస్ అవసరం లేదనుకుంటారు, వాళ్ళు కూడా వాళ్ళు కూడా అమ్మేసిన ఆశ్చర్యపోనవసరం. అబార్షన్ చేస్తుందన్న టైంలో 5-6 months ఉంటే ఇక వాళ్ళకి ఇక్కడే ఉండండి మీరు అని చెప్పినా చెయ్యొచ్చు. కానీ అది క్లారిటీ లేదు మనకి. బట్ చేసి ఒక 4 lakhs అడిగిందా, 3 lakhs పాపకి, బాబు అయితే 6 lakhs. స్కూటీ బైక్, పాప బాబు స్కూటీకి అయితే 4.54. అది వాళ్ళ కోడ్ అన్నమాట. అది ఓకే, కోడ్ లాంగ్వేజ్. తను ఎట్లా నమ్మిందంటే ట్రస్ట్ చేయదు, వాట్సాప్ కాలే. ఎవరైతే ఈ సాయి సార్ ఉన్నారో వేరే మీడియా సార్, ఆ సార్ మాది వరంగల్ అనగానే నాది కూడా ప్రాపర్టీ వరంగల్ అనుకొని ఇక తను నార్మల్ కాల్లో ఇవన్నీ కూడా మాట్లాడేసింది. ఓకే, సీఎం మీరు చెప్పండి, మీరు ఎలా ట్రాక్ చేస్తారు, ఎలా పట్టుకున్నారు అసలు వెళ్ళేటప్పుడు వాళ్ళని? మాకు అంత ఏం తెలియదు వెళ్ళేటప్పుడు. ఇట్లా మేము 2 teams గా డివైడ్ అయి ఉన్నాం. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ తెలిసిన వాళ్ళ అక్క వాళ్ళు పైకి వెళ్ళిపోయారు ఫస్ట్ టీంలో. సెకండ్ టీంలో మేమేమి మాకేం ఇన్ఫర్మేషన్ లేదు, అక్క మొత్తం మెసేజ్ రూపంగా మాకు చెప్తుంది. కొంచెం కూడా అనుమానం రావద్దని కాల్స్ చేయలేదు మేము. ఆల్రెడీ సీక్రెట్ కెమెరాస్ సెట్ చేసాం. అలౌ చేయనిచ్చారా మీ దగ్గరికి? నమ్మేసింది మొత్తం. నెక్స్ట్ ఇన్స్టా చూస్తున్నట్టు అది చేసినట్టు సీక్రెట్ కెమెరాస్ యూజ్ చేసినాం కాబట్టి మా కెమెరా ఫోన్ కెమెరాలో మేము అంతా ఫోన్స్ చూస్తుంది కానీ మేము ఏం చేస్తున్నామా అని చూసింది కానీ వీడియోస్ చేయడం ఇవి చూసింది కానీ వీడియోస్ తీయట్లేదు కదా. చెప్పండి, మీరు చెప్పండి వైష్ణవి గారు. వీడియోస్ తీయలేదు కదా, అదే ఫోన్ వాడడం చూసింది, అంతా గమనించింది కానీ అంత డౌట్ రాకుండా చేసాం. అది పక్క అంటే మీరు నార్మల్ గా ఒక బేబీ కోసం నిజంగా వచ్చుంటారులే అని అనుకున్నాను, నమ్మేసి. ఓకే, మీరు చెప్పండి ప్రత్యూష గారు, అసలు మీ తరపున అంటే మీరు ఉండిపోయారు కదా లోపల, మరి మళ్ళీ ఎలా వచ్చారు బయటకు? అసలు 5 minutes కాగానే మళ్ళీ ఇటు సైడ్ నుంచి మా వాళ్ళు వచ్చారు, వెంటనే తీసేశారు. మళ్ళీ బయటికి రాగానే ఈ అబ్బాయిల వాళ్ళు పట్టేసుకున్నారు అమ్మాయిని. ఓకే, పట్టుకుని మీరు ఇంకా కట్టేశారు, మా చున్నీలే తీసుకున్నారు. వాడు పారిపోతుండే ఉండట్లేరు, చున్నీ తీసుకొని చున్నీలతో కట్టేసినాక ఇంకా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం. ఎంతసేపట్లో వచ్చారు పోలీసులు? మీరు వచ్చారు తొందరగా రెస్పాండ్ అయ్యారు. నియర్ బై పోలీస్ స్టేషన్, మేడపల్లి పోలీస్ స్టేషన్. ఓకే, తొందరగానే వచ్చి ఇంకా వాళ్ళు పట్టుకున్నారు. ఇంకా బేబీతో పాటు మీరు లోపల ఉన్నారు. బేబీని తీసుకెళ్లిపోయి ఫస్ట్ పాపని ఎవరైనా వేరే వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వచ్చారు కార్లో వెళ్ళిపోయాడు, పాపని ఏమైనా వెళ్ళిపోగలని మేము తెచ్చిన కార్లో మొత్తం డోర్లని క్లోజ్ చేసి ఏసీ ఆన్ చేసి పాపకి కూర్చోబెట్టుకున్నాం అనమాట మేము. ఓకే, ఇక పోలీస్ వాళ్ళు వచ్చిర్రు అని తెలిసాక మేము కార్ నుంచి పాపని తీసుకొచ్చినాం. అప్పటి వరకు ఇంకా మేము పాపని ఎవరికి అసలు ఎక్కడ ఉందో కూడా తెలియదు ఎవరికి. ఓకే, ఇంకా వీళ్ళు పరుగులు పెట్టగానే ఇంకా బేబీని తీసుకుని మీరు లోపల ఫస్ట్ బేబీ సేఫ్టీ ముఖ్యం కదా. గట్టిగా అడిగేసరికి తను చెప్పేసి వెళ్ళిపోయినా మనం ఏం చేయలేం, లాక్ వేసినా బేబీని తీసుకొని మేము ఎక్కడ బయటపడతాం, మాకు ఎటువంటిది మాకు తెలియదు కదా. ఫస్ట్ పాప ముఖ్యం అనుకొని మేము పాపని తీసుకొని గట్టిగా అడిగేసరికి చెప్పింది, ఇట్లా నేను డబ్బుల కోసం నాకు వచ్చే 20-30 వేల కోసం నేను ఇట్లా చేసినాను, పిల్లలు ఉన్నారు, పిల్లల కోసం పోలీసు వాళ్ళకి చెప్పకండి అని బాగా బతిలాడు. కాలు మొక్కడానికి వచ్చింది పట్టుకోవడానికి. అంటే పిల్లలు ఉన్నారని చెప్పి కూడా అసలు పిల్లల్ని అమ్మడానికి ఎలా మనసు ఒప్పుద్ది అసలు? ఒక మనిషి 2 పిల్లలు నాకు, వాళ్ళ కోసం నన్ను ఇట్లా చెయ్యకండి, మీరు కంప్లైంట్ ఇవ్వకండి అని అన్ని మాట్లాడింది. తర్వాత ఇంకా కానిస్టేబుల్ వచ్చింది, చెప్పింది ఒక్కొక్కటి ఇట్లా ఆమె ఫోన్లో కాంటాక్ట్స్ ఫోన్ తీసేసుకున్నాం, ఆ సలీం ఫోన్ తీసుకున్నాం. ఎందుకంటే వేరే వాళ్ళకి ఫోన్ చేద్దాం ఫస్ట్ ఫోన్ తీసుకొని మళ్ళీ పిఎస్ లో మేము సరెండర్ చేసాం. ఎంతవరకు సపోర్ట్ చేశారు పోలీసులు? అటు మీడియా బాగా చేశారండి, చాలా సపోర్ట్ చేశారు పోలీసు.
అంటే మీడియా సపోర్ట్ కూడా మీకు బాగా అనిపించింది ఆ డేస్. ఎందుకంటే మీరు ఒక 7 to 8 మెంబర్స్ వరకు వెళ్ళి చాలా రిస్క్ తీసుకున్నట్లే అక్కడ. వాళ్ళు ఏం చేసినా ఏం చేయలేము చెప్పడానికి తెలియదు. మీరు వెళ్ళింది ఒక సీక్రెట్ గా, అవును, విషయం తెలియదు కాబట్టి అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలియదు. ఫస్ట్ పాపని సేవ్ చేయాలనుకున్నాం ఎలా అటాక్ చేసినా ఎవరికి చెప్పలేని పరిస్థితి, ఇంటిమేషన్ ఉండదు ఎవరికి. లేదు, ఎవరి ఫోన్స్ వాళ్ళ ఇంకా మేము బ్యాగ్ లో వేసేసుకున్నాం. ఎందుకంటే ఫోన్ చేసే ఛాన్స్ ఏమంటే ఫోన్ తీసుకుంటారు కదా మాకు. ఖచ్చితంగా. సో చాలా రిస్క్ తీసుకుని చేసినట్టు నిజంగా ఈ విషయంలో మాత్రం మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక బేబీ కోసం అని వెళ్ళినా ఎంత మంది బేబీస్ ఇది మాకు ఒక చిన్న పిల్లలు అసలు వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారా లేకపోతే ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చేసి నిజంగా పేరెంట్స్ ఇష్టపడిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. ఆ బేబీస్ ఎవరికి సంబంధించిన వాళ్ళో తెలియదు. ఇప్పుడు పెంచుకున్న వాళ్ళు ఇవ్వట్లేదు. చాలా ఇయర్స్ నుంచి దందా నడుస్తున్న విషయం అయితే మనకు అర్థమవుతుంది క్లియర్ గా. ఎప్పటికప్పుడు అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు, బట్ జరుగుతూనే ఉంటుంది. ఏంటంటే ఈ సీక్రెట్ లోపల ఇప్పుడు మీ త్రూ ఒక సంస్థ అసలు ఎవరైతే కిడ్నాప్ చేస్తున్నారో వాళ్ళైతే బయటకు వచ్చారు, బట్ వీళ్ళ వెనకాల ఎవరున్నారు అనేది మాత్రం తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే మదర్ ఫాదర్ అయితే కలిసి ఇవ్వలేదండి బేబీస్ ని. ఎవరు కూడా వాళ్ళ రక్తాన్ని అమ్ముకోరు. 7 days 10 days 2 years లోపలనే ఉన్నారు ఎవరైనా సరే. 2 years లోపలే 2 months బేబీ 7 days 2 months 7 days 4 days 60 days. చెప్పండి, అదే ఆ బేబీకి సంబంధించి మాట్లాడుతున్నారు కదా, అంటే ఆ 2 months లోపే ఉన్నారు. అట్లా ఎవరు ఇవ్వాలనుకోరు కదా ఏ పేరెంట్స్ అయినా కూడా. వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు అదంతా తెలియాలి ఇంకా. అవును, ఇప్పుడు మీకు తీసుకొచ్చిన బేబీ అయితే సేఫ్ గా ఉన్నారు. శిశు విహార్లో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి అప్పగించాం. ఎన్ని డేస్ అయిందండి ఇది జరిగి మొత్తం? లాస్ట్ వీక్ ఇదే వెనస్డే రోజు 1 week ఆ రోజు ఆరిస్తున్నాం. ఓకే, 1 week తర్వాత నుంచి. ఓకే, సియాన్ మీరు చెప్పండి, మీరు చెప్పరా ఆ బేబీ విషయంలో మీరు ఎలా రిస్క్ తీసుకున్నారు? ఇప్పుడు బేబీని ఆల్రెడీ అప్పు చెప్పేస్తారు కదా అక్కడ, తర్వాత వెళ్ళి చూసారు ఒకసారి అన్నా? మీరు వెళ్ళి తర్వాత వెళ్ళి చూడలేదు? వెళ్ళి చూద్దామని అనుకున్నాం. ఆ బేబీ ఎవరు ఏంటి అన్నది ఏమన్నా తెలిసింది? తర్వాత ఏం తెలియలేదు. ఇక అదంతా కూడా పోలీసులు వాళ్ళు ఇక్కడ నుంచి ఏదో తెలంగాణ స్టేట్ నుంచి తెస్తారు, కానీ అదర్ స్టేట్స్ నుంచి తెస్తున్నారు కదా, వాళ్ళ దాకా న్యూస్ వెళ్ళాలి కదా ఈ బేబీ ఇక్కడ ఉందని. తెలియదు. ప్రస్తుతానికి బేబీ అయితే సేఫ్. బేబీని అయితే సేవ్ అయినట్టు లెక్క. ఎందుకంటే చాలా మంది వస్తున్నారు, ఇప్పుడు బయటకు వస్తుంది ఈ విషయం త్రూ. అంటే మన స్టేట్స్ వరకు అయితే కొంచెం అలర్ట్ అవుతారు ఎవరికైనా ఇన్ కేసు వాళ్ళ బేబీని మిస్ అయితే. కిడ్నాప్ చేసినా గానీ మన స్టేట్ లో కూడా పేరెంట్స్ కూడా చాలా అలర్ట్ గా ఉండాలి బేబీ విషయంలో. చాలా చెప్పండి. కిడ్నాప్ చేసిరని తెలిసినా గానీ బేబీస్ విషయంలో చాలా అలర్ట్ గా ఉండాలి పేరెంట్స్. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఇట్లా ఇప్పుడు తీసుకెళ్ళిపోయినాక మనం ఏం చేయలేము, ఎందుకంటే కనీసం ఒక 1 week అయినా మనం బేబీని ఐడెంటిఫై చేయలేము. కాబట్టి పేరెంట్స్కి అందరు కూడా కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చేసి ఇచ్చి బేబీస్ని ఎవరు వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పాలనుకుంటున్నాం. ఓకే, మీ అక్షర జ్యోతి ఫౌండేషన్ ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు వైష్ణవ్ గారు? మీరు కూడా చెప్పండి. కదా దాని త్రూ కూడా ఎలాంటి యాక్షన్ తీసుకుంటే మంచిది? ఏదైనా పబ్లిక్ ఇప్పుడు లీగల్ ఇవి చూసిన తర్వాత కూడా లీగల్ గా ఏదైనా ప్రొసీజర్ అనేది ఉంటది కదా, దాన్ని ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను. ఓకే, లీగల్ తీసుకుంటే ఎలాంటి ఇష్యూస్ ఉండవు, ఇలాంటి ఫర్దర్ ఇష్యూస్. ఎందుకంటే అంతా ఎంక్వైరీ చేసిన తర్వాతనే కదా మనకి అడాప్షన్ ఇస్తారు లీగల్ గా అయితే. ఓకే ఓకే, ప్రత్యూష గారు మీరు చెప్పండి. ఈ సంస్థ ద్వారా మీరు చాలా సపోర్ట్ గా నిలిచారని అనుకోవాలి ఆ బేబీ విషయంలో కనుక. ఇంకా ఏం చేద్దాం అనుకుంటారు బేబీ సంబంధించి? ఇలాంటిదే కాదు కానీ అక్షర జ్యోతి ఫౌండేషన్ కింద అనుషానే గారు చాలా కేసెస్ సెటిల్ చేశారు ఇప్పటికి. ఓకే, అంటే ఎలాంటి బేబీ కేసెస్? వైఫ్ అండ్ హస్బెండ్ లొల్లిలు కానీ ఏదన్నా ఓల్డ్ ఏజ్ వాళ్ళని బయటికి తీసుకురావడం, వాళ్ళ పిల్లలు కొడుతుంటే అవన్నీ చాలా జాయిన్ చేయడం. ఒక అతను ఎవరు లేరు, అతనికి హ్యాండిక్యాప్డ్. ఇక అతన్ని తీసుకొని ఎన్ఓసి తీసుకున్నాం ముషిరాబాద్ పిఎస్. ఎందుకంటే ఏదైనా లీగల్ గా ప్రొసీడ్ అవుతానే మనకు వాల్యూ ఉంటుంది. ఇక ఎన్ఓసి 100కి డయల్ చేసి సో ప్రాబ్లం ఉందని చెప్పి ఆ సిఐ సార్తో మాట్లాడి ఒక ఎన్ఓసి నా పేరు మీద తీసుకొని ఇంకొక ఓల్డ్ ఏజ్ హోమ్ లో వెళ్ళి జాయిన్ చేయడం. ఇట్లానే అట్ ద సేమ్ టైం అదే రామ్నగర్ లో ఒక అమ్మాయికి మెంటల్ స్టేటస్ బాగాలేదు. ఎట్లా అంటే తన బట్టలన్నీ తీసేసి రోడ్ మీద తిరగడం లాంటివి చేసింది. ఆ అమ్మాయికి ఆ మదర్ ఎవరు లేరు, హస్బెండ్ 2 times మ్యారేజ్ చేసుకుంటే హస్బెండ్ చనిపోయాడు. ఇక వాళ్ళ అన్న, వాళ్ళ 2 తమ్ముళ్ళు, వాళ్ళ నాన్న ఉంటుండే. ఇక వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతుందో మాకేం తెలియదు, కొంచెం మీరేమైనా చేయండి అని వాళ్ళ డాడీ వాళ్ళ బ్రదర్స్ అప్రోచ్ అయితే ఆ అమ్మాయిని కూడా మేము ఎన్ఓసి తీసుకొని పోలీస్ స్టేషన్లో వాళ్ళకి చెప్పి ఒక ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేసాం.
ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ చాలా చేసాం మా తరఫు నుంచి. ఇప్పటికి ఏవి బయటికి రాలి, ఇది ఫస్ట్ టైం బయటికి వచ్చింది అంతే. యాక్చువల్గా సోషల్ సర్వీస్ చాలా చేస్తుంది అనుష. మేము ఏదో ఫేమ్ అవ్వాలని ఏదో రావాలని కాదు, మళ్ళీ జస్ట్ మనం పిల్లలకి చేసి బుక్స్ పంచడం కానీ డొనేట్ చేయడంలో ప్రతి విడోస్ కి దాంట్లో food గ్రోసరీ పంచడము, డొనేట్ చేయడం ఇవన్నీ ఇలాంటివి చాలా అవుతూనే చాలా ఉంటాయి మా అవుతూనే దగ్గర ఉంటాయి. నుంచి. ఓకే, అసలు చాలా సపోర్ట్ చేస్తున్నారు అన్ని విషయాలు, కానీ బయటకు రావట్లేదు. కానీ యాక్చువల్ చెప్పుకోని అవసరం లేదు, ఇలాంటి అవి వస్తే చాలు వాళ్ళకి హెల్ప్ అయితే మీ త్రూ. అదే వాళ్ళు అనుకుంటారు కదా వీళ్ళ సాయంతోనే మేము ఈ రోజు ఇలా ఉన్నాము, చదువుకోగలుగుతున్నామని. కానీ ఈ రోజు ఒక బేబీ సేవ్ అయిందంటే కనుక నిజంగా మీ త్రూనే కదా అది. నా లైఫ్ లో రిస్క్ అంటూ ఉంటే ఇదొక కేసు అండి. ఇంకొక అమ్మాయి ఒక అతన్ని నమ్మి మ్యారేజ్ చేసుకొని రాజవరం వెళ్ళిపోయింది, ఆంధ్ర. ఓకే, వాడు 2 days అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 3rd day వచ్చేసి తనని ఏదో ఒక ఓయో రూమ్ లో పెట్టి ఇంకా వద్దు నువ్వు నాకు అది ఇది అని చెప్పాడు. ఆ అమ్మాయి కాల్ చేసింది నాకు నైట్ 11 o'clock కాల్ చేసింది. 4 o'clock వరకు ఇంకా ఆంధ్ర పోలీస్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వండి అమ్మాయికి అని చెప్పి 2 కానిస్టేబుల్ని ద నైట్ పంపి ఆ అమ్మాయితో పాటు 2 కానిస్టేబుల్ని తెచ్చి హైదరాబాద్లో వదిలేసేదాకా నేను ఇక్కడ అమ్మాయి ఓకే నేను తనతో పాటు తనే వస్తుంది, ఏ టైం వస్తుంది సార్ మీరు ప్రొటెక్షన్ ఉండాలి ఎందుకంటే అది ఇది అని చెప్పేసి అని 2 కానిస్టేబుల్ ఆంధ్ర నుంచి రాజమహేంద్రవరం నుంచి ఇక్కడ దాకా వచ్చే వారికి కూడా రెస్క్యూ చేసిన. 2 days పట్టిందండి ఈ కేసుకి, ఒక నైట్ అంతా కూడా స్పెండ్ చేసిన. సూపర్, అసలు మామూలుగా చేయట్లేదు. ఈ కేసు చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు నిజంగా ఈ విషయంలో అయితే కనుక. ఎందుకంటే ఈ చిన్నపిల్లల విషయం అనే కాకుండా ప్రతి విషయంలో కూడా మీరు వెనకాల చూస్తూనే ఉన్నారు మీ సంస్థ త్రూ మీ అందరూ కూడా. అంటే మీరందరూ ఒకటి అంటే రీసెంట్లీ రిజిస్ట్రేషన్ చేసినామండి సంస్థ అనేది. ముందైతే నేను వేరే దాంట్లో చేశాను కదా, అప్పుడు పర్సనల్ గా చేశాను. అంటే ఈ సంస్థలో మీరు ఒక్కరేనా, అంటే మీ వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారండి? ఇంకా చాలా మంది ఉన్నారు, 8 members వరకు ఉన్నారు. కాకపోతే వాళ్ళు లైవ్ లో రాలేదు, ఇంకా వీళ్ళు రావాల్సి వచ్చింది ఆ రోజు. కొంచెం వేరే ఇష్యూ వల్ల వాళ్ళు ఆ రోజు మీకు అవైలబుల్ ఉండే. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరితోని కూడా చెప్పలేము ఇట్లాంటివి. స్ప్రెడ్ అయిపోతే మాకు రెస్క్యూ ఉండదు. వీళ్ళదంటే నాతో పాటే ఉంటారు, వీళ్ళకి ఏం చెప్పలేదు నడుండి రేపు ఉంది ఒక వర్క్ మనం వెళ్ళాలి, ఇది మాత్రం చెప్పిన. మాకు అక్కడ వెళ్ళే వారికి కూడా తెలియదు. ఓకే, మార్నింగ్ 7 కి కాల్ చేసింది, రెస్క్యూ ఉంది రండి అనగానే మేము వచ్చేసినాం. స్పాట్ కి వెళ్ళే వారికి కూడా తెలియదు. స్పాట్ కి వెళ్ళినాక మేము పైకి వెళ్ళాక చెప్పాను అనమాట. మామూలుగా చాలా సీక్రెట్ గా ఉంచారు, నిజంగా స్ప్రెడ్ అయిపోతుంది ఈ విషయం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇలా అదే నేను ఇట్లా వెళ్తున్నా ఒకటి కేసు ఉందంటే అప్పట్లో ఇట్లాంటి స్ట్రింగ్ చేసిన అది అది ఇట్లా అంటే అట్లా అంటే ఆమె దాకా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరు తీసుకో తెలియదు మనకి, అందుకే ఏది కూడా మేము చెప్పనే లేదు అసలు. మీరు ఒక్కరికే తెలుసు, వీళ్ళందరినీ అక్కడికి వెళ్ళాక వీళ్ళందరికీ రివీల్ చేశారు. అంటే వీళ్ళతోని కేసు నేను మాట్లాడినా తెలుసు ఇట్లా ఉంటే ఎట్లుంటది, ఇట్లా చేస్తే మనం వర్కౌట్ అవుతుందా లేదా, లేకపోతే మనకేమన్నా సేఫ్ జోన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా నేను తినతోని మాట్లాడాను. ఎందుకంటే ఈ బై లక్ ఏంటంటే వాళ్ళకు 3 ఉన్నారు, సో మీరు వాళ్ళకి అనుమానం రాలేదు, వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. ఇంకా ఎవరో ఉండే వాళ్ళు కార్లో వెళ్ళిపోయారు, ఆల్టో కార్లో, కానీ కార్ నెంబర్ అయితే క్యాప్చర్ అయింది. ఓకే, కార్ నెంబర్ అయితే ఎఫ్ఐఆర్ లో కార్ నెంబర్ క్యాప్చర్ అయింది, ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది. వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉన్నారు, డౌట్ రాలేదు పరిస్థితి వల్ల కొంచెం ఇబ్బంది లేదు. ఇంకా అట్లయినా వాళ్ళు ఏం చేస్తారో మనకి తెలియదు, వాళ్ళ ఇష్టం. అంటే అయితే ఇవ్వకుండా వెళ్ళిపోవడం లేకపోతే మనల్ని ఏదైనా చేయడం అనేది జరుగుతుంది. అయితే ఒకటి శోభారాణి మటుకు అక్కడ వదిలేసి బేబీని తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఫస్ట్. అవును, బేబీని తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు. నెక్స్ట్ ఇంకా మేము అక్కడ కామ్గా ఏం చేయలేకపోతున్నాయి. మనకు బేబీ ఉన్నంతసేపే ఏదైనా సరే బేబీని ఫస్ట్ రెస్క్యూ చేయాలి. వీళ్ళు ఇక్కడ కాకుండా రేపు ఇంకొక దగ్గర వేరే స్టేట్ లో దొరకదు కదా మళ్ళీ మనకి. అందుకే బేబీ రాగానే ఇంకా నైబర్స్ వీళ్ళు వచ్చి ఫొటోస్ తీసుకుంటే కూడా కార్ గ్లాస్ డోర్ వేసేసి ఇంకెవరిని తీసుకొని వెళ్ళి పోలీసు వాళ్ళు వచ్చారు అన్నాక నేను కార్ నుంచి బయట వచ్చాను. ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు అంటారా ఎంత జరుగుతున్నా? తెలియదు అని అన్నారు. ఇక వాళ్ళకి కూడా మనం మన ఏరియా కాదు, అది ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని పెట్టుకుంది కదా మన క్లినిక్ అని. సో పేషెంట్స్ వస్తుంటారా వెళ్తుంటారా అని అనుకుంటారు ఎవరైనా. నార్మల్ మీరు ఉన్నప్పుడు ఎంత మంది పేషెంట్స్ ఉన్నారు అసలు? అప్పుడు పేషెంట్స్ 1 day బిఫోర్ వెళ్ళినప్పుడు వచ్చిరండి. మార్నింగ్ అవర్స్ కదా, మేము 8 o'clock వెళ్ళినాము. అప్పుడే ఓపెన్ చేస్తుంది తను, అప్పుడే ఓపెన్ చేయడం. అది మా కోసం ఓపెన్ చేసింది తను. యాక్చువల్ గా టైమింగ్స్ 10 o'clock అనుకుంటా. మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళారా? 9 లోపల ఫినిష్ చేసుకోండి, 10 కి నేను క్లినిక్ ఓపెన్ చేసుకుంటాను. అందుకని 8 వరకు ఎక్కడికి వెళ్ళారు, మొత్తానికి అందరూ కూడా దొరికేస్తారు మీకు అసలు. దొరికేసారు. ఓకే, సిఎన్ గారు మీరు చెప్పండి, ఆ బేబీ విషయంలో ఏం చేస్తే బెటర్? అంటే ఇక ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఒకరిద్దరితో అయ్యే పని అయితే కాదు. మీరేమనుకుంటున్నారు అసలు ఎలా చేయాలంటారు?
అంటే పేరెంట్స్ అనేది కొంచెం రెస్పాన్సిబిలిటీగా అంటే ఏడికి వెళ్తున్నారు అనే ఒక అబ్జర్వేషన్లా కొంచెం ఉంటే చాలు. అంటే ఇట్లా కేరింగ్ అనేది ఉండి ఇట్లా బయట ఉన్నారా అని చెప్పి లోపల ఫోన్లు చూసుకుంటా అట్లా ఉండకుండా. మొన్న రీసెంట్ యాక్సిడెంట్ అయింది, ఇట్లానే ఫోన్ చూసుకుంటా ఇంట్లో ఉండు, బయట పాక్కుంటూ వచ్చి మొత్తం ట్రైన్కి అదే బస్ కింద పడిపోయింది. అట్లా అని చెప్పి కొంచెం రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటే పిల్లల్ని ఎవరు తీసుకెళ్తుల్లో ఏమవుతుందని కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా నిజంగా అండి మీ అందరినీ కూడా ఈ మరొకసారి బీఆర్కే న్యూస్ తరఫున మీ అందరికీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీరు చాలా రిస్క్ తీసుకుని ఒక బేబీ లైఫ్ సేవ్ చేసినట్టు. ఆ బేబీని ఎవరు ఎక్కడ తీసుకెళ్తారు, ఇన్కేస్ ఎవరు తీసుకుంటే వారి పరిస్థితి ఏంటో మనకి తెలియని పరిస్థితి. ఒక పక్కన వాళ్ళు కూడా రండి మా ఇంట్లోకి రండి, మా ఇంట్లో అంటే కూడా వద్దు, ఎవరైనా నమ్మే పరిస్థితి లేదు అక్కడ. ఎవరు ఎలాంటి వాళ్ళు మనకి తెలియని ఏరియా ఒకటి. నిజంగా మీ వల్ల ఒక పాప సేవ్ అయింది కాబట్టి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు స్టూడియోకి వచ్చినందుకు. నిజంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తూనే ఉన్నాం ఎంత చిన్న పిల్లలు నెలల బేబీ నుంచి కూడా 2 years బేబీ వరకు కూడా కిడ్నాప్ చేస్తున్నారా లేకపోతే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇష్టపడిస్తున్నారా తెలియని పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్త వహించి పిల్లల విషయంలో కేర్ తీసుకోవాలని బీఆర్కే న్యూస్ తరఫున కోరుతున్నాం. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.